విషయంలో యేసే దేవుడని నీ హృదయంలో నమ్ముతున్నావా? యేసు తప్ప ఇంకొక దేవుడు లేడని నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం. అయితే ఇది బాప్తిసం అనేది భౌతికమైనటువంటిది కదా. నువ్వు మారు మనసు పొందితే దేవుడు నీ పాపాలను క్షమించాడని నీ హృదయంలో నమ్మడమే అసలైనటువంటి బాప్తిసం కదా. నువ్వు మారు మనసు పొందినవా? ఓకే, దేవుడు నిన్ను క్షమించిండా, నీ పాపాలన్నీ క్షమించిండా అనే నిశ్చయత నీకుందా? వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తంలో కడగబడ్డామన్న నిశ్చయత నీకుందా? వెరీ గుడ్. కాబట్టి ఆ మారు మనసు కలిగించేది పరిశుద్ధాత్ముడు. లాస్ట్ 15 years బట్టి ఈ చర్చికి వస్తున్నామని అంటున్నారు. రీసెంట్గా 3-4 సంవత్సరాలుగా మరింత దగ్గరగా మేము పెద్దలముగా నిన్ను పరిశీలిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. చక్కటి గుణగణాలు కలిగిన బిడ్డగా మేము నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాం. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, అంతేనా? అవును, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి యేసే దేవుడని నువ్వు నమ్మావు కాబట్టి యేసు తప్ప నీ కొరకు ఆయన కలువరి సిలువలో ప్రాణాన్ని బలిపెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్ముతున్నావా? వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. సో నీ జీవితకాల పర్యంతం వరకు ఆయనకు నమ్మకంగా ఈ యొక్క మారుమనసు అనుభవంలో ముందుకు సాగడానికి, పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతియుక్తమైనటువంటి జీవితంలో మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి ప్రభు యొక్క సహాయం కోరుకుంటూ ముందుకు సాగాలని ఆశపడుతున్నావా? దేవునికి మహిమ కలుగును గాక. సో ఎమ్మాన్యుయల్ గారు ఉన్నారు, ప్రసన్న గారు ఉన్నారు. ఈ బిడ్డను కనిన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారని విశ్వసిస్తున్నాం. పెద్దలు మన మధ్యలో ఉన్నారు. పెద్దలు ప్రసాద్ గారు, అదేవిధంగా యేసరత్న గారు, అదేవిధంగా జయచంద్రరావు గారు ఉన్నారు. దయతో వారు ఈ పాప యొక్క సాక్ష్యాన్ని విన్నారు కనుక మరోసారి వారి యొక్క సమ్మతిని తెలియజేయవలసిందిగా. జయచంద్రరావు గారు పైన ఉన్నారా? ఓకే, ఆయనకి హెల్త్ బాగాలేదు కొద్దిగా, సో అందుకని రాలేకపోతున్నారు. ఇద్దరు పెద్దలు వారితో జయచంద్రరావు గారు ఆల్రెడీ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు 4 ఉన్నాం ఇక్కడ. 4 పెద్దల సమక్షంలో, తల్లిదండ్రుల యొక్క సమక్షంలో. తల్లిదండ్రులు చూస్తున్నారా? ఎమ్మాన్యుయల్ గారు ఇక్కడే రికార్డ్ చేస్తున్నారు. ఓకే, దేవుడికి మహిమ కలుగుగాక. మాకెంతో సంతోషం. మంచి చక్కటి కుమార్తెను కలిగిన మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ఈ దినమున ఈ కుటుంబం మనందరికి కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేసింది. అందరి బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇద్దరు ఆడకూతుర్లు అయిన కారణాన చక్కగా దేవుని సన్నిధిలో పెంచడానికి అవకాశం ఇచ్చారు. కానీ చిన్న కుమార్తె సాక్ష్యం చెప్పింది. ఈరోజు ఆ కుమార్తె కూడా బాప్టిజం తీసుకోవడానికి ఉంది. కానీ చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన కారణాన మోకాలికి చిన్న దెబ్బ తగిలిన కారణాన మోకాలు వంచలేకపోతుంది. అందుకని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంది. దేవుని చిత్తమైతే మరొక వారం ఆ కుమార్తెకు బాప్టిజం ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. 2 అమ్మాయిల్లో ముందు చరిత అంకుల్ నేను చెప్పేస్తా, ఎప్పుడు చెప్పంటే అప్పుడు చెప్తా అని చెప్పింది బాప్టిజం సాక్ష్యాన్ని. కానీ ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు చరిత కంటే కూడా అమృత చాలా చక్కగా సాక్ష్యం ఇప్పుడు చెప్పింది. మొన్న ఇంకా గంభీరంగా సాక్ష్యం పంచుకుంది. కాబట్టి నువ్వు పంచుకున్న రీతిని బట్టి, దేవుడిని నువ్వు పూర్తిగా నమ్మిన రీతిని బట్టి ఈ బాప్టిజం అనేది నీ యొక్క విశ్వాస ప్రకటన, సాక్ష్యం అంతే. నిన్ను ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతోనే నువ్వు మార్పు పొందావు. దేవుని యొక్క దయ నీకు ఉంది. ఆయన యొక్క నడిపింపులో నువ్వు ఉన్నావు కనుక, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు కనుక తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మేమందరం కోరుకుంటున్నాం. మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు ఆ పాప కొరకై చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ఉదయకాలం మీ పాదాలకు స్తుతులు చెల్లిస్తున్నా. మా తల్లి గర్భంలో మేము రూపించబడిన మొదలుని మా పట్ల మీకున్న ప్రణాళికలను బట్టి చూస్తూ అమృతాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చిన్నతనం నుంచే మీ మందిరంలో మీరు నడిపించారు. తల్లిదండ్రుల ప్రసన్న గారి బట్టి, మేనేజర్ గారి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి యొక్క పెంపకంలో, సంఘ పెద్దల యొక్క పరిరక్షణలో, సండే స్కూల్ టీచర్స్, సంఘ విశ్వాసుల యొక్క ప్రోత్సాహంతో
స్తోత్రం. ఈ ఉదయకాలం తను తీసుకున్న శ్రేష్టమైన నిర్ణయాన్ని బట్టి వందనాలు. మానవుడు దేని చేత ఈ లోకాల్లో రాబోతున్న భవిష్యత్తులో రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించగలుగుతాడంటే కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చడం ద్వారానే సాధ్యం అవుతుందని మరి ఒకసారి మీ బిడ్డ సాక్ష్యం ద్వారా విన్నాం. శిక్షకు ఉగ్రతకు పాత్రలు కాకుండా మీ నిత్యరాజ్యానికి పాత్రలు అయ్యేలా ప్రేమ మార్పులు మీరు చేసిన ఒక కార్యం స్మరిస్తున్నాం. ఆ దేవ మార్పు జీవితకాలంతా మీకు సాక్షిగా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జీవించడానికి మీ ఆత్మ కుమ్మరిపు, మీ ఆత్మాక్షేపము, మీ నడిపించడం శ్రేష్టమైన రీతిలో మీరు వార్తలు చేయడం ఇది మొదలు మీ ఆగ్రహమైన సాక్షిగా జీవించే కృపనివ్వండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు సంఘ పెద్దలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుని పేరుక, కుమారుడైన యేసుక్రీస్తు దేవుని పేరుక, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామం పేరుక నేను నీకు బాప్తిస్మస్తున్నాను. ఒక పాపి మారితే పాదాల చేరితే అంబరాన సంబరం అంబరాన సంబరం ఏమందు సుందరం ఏమందు సుందరం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. జగత్ రక్షకాలు, ఒక రక్షకాలు, ఒక పాపములను మోసుకొని పో దేవుని యొక్క గొర్రెపిల్ల నీ రక్తంలో కడగబడిన బిడ్డగా ప్రభువా ఈ రోజు తన యొక్క జీవితంలో మారుమనసు పొంది పాప నిమిత్తం యేసు నామములో బాప్తిసం పొందిన కారణాన ప్రభువా ఆత్మను మీరు అనుగ్రహించారని నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మ వరం చేత మీరు ఆశీర్వదించి దీవించండి. ఆత్మ ఫలముల చేత మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క త్రియేక దేవుని యొక్క దీవెనలు విస్తారముగా ఈ పాప మీద, ఈ యొక్క సంఘం మీద, ఈ యొక్క కుమార్తెను కనిన తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద సదాకాలం నిలిచిందులాగా సహాయం చేయమని మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు పరిశుద్ధ నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, త్రియేక దేవుని యొక్క దీవెనలు ఈనాడు బాప్టిసం తీసుకున్న ప్రియ కుమార్తె అమృతకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 రైతులాడు అందరికీ వందనాలు. ఆ రూమ్లో